హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన యూట్యూబర్ సాయి కృష్ణ అని ఉన్నారు కదా, ఆ సాయి కృష్ణ లాగా మంచి బ్యూటిఫుల్ ఇంట్రోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ రోజు అయితే చెప్పబోతున్నాను. అది కూడా మన మొబైల్లో. ఫ్రెండ్స్, అవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే పీసీలో కంప్యూటర్లో ఎడిట్ చేస్తూ ఉంటాడు, కానీ ఇప్పుడు మనం మొబైల్లో అయితే నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు నేను ప్రతి ఒక్క ఫైల్ లింక్ అనేది కింద అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కైన్మాస్టర్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. ముందుగా మీరు ప్లస్ సింబల్ మీద నొక్కండి, 16:9 రేషియో తీసుకోండి. తీసుకున్నాక ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 2 వీడియోస్ లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ని క్లిక్ చేసి ఈ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే కనుక ఎలాగైతే వస్తుంది. వచ్చాక ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్లే చేసాక ఫ్రెండ్స్, ఈ 2 వీడియోలకి సెంటర్లో ఒక లేయర్ మీద నొక్కి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీ ఛానల్ లోగో అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక పైన ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి. అందులోకి వెళ్ళి క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మాస్క్ అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ షేప్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఇలాగా చిన్న సైజులో అయితే దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకుని ఇలాగా ఈ మోల్కి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి మోల్ నుంచి రావాలన్నమాట అది. అందుకని అలాగైతే సెట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇమేజ్ మీద నొక్కి కీ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 1 సెకండ్ అయితే పెట్టుకోండి. అది కరెక్ట్గా బయటికి వెళ్తున్న అంతసేపు అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ యానిమేషన్లో ప్లస్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఇలాగ దీన్ని ఎక్కడ సెంటర్లోకి జరుపుతున్నప్పుడు మైనస్ అయితే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మైనస్లోకి అయితే వచ్చింది. అలా మైనస్లోకి వచ్చాక ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో అంతా ఒకసారి ప్లే చేసుకుని చెక్ చేసుకోండి, నీట్గా వచ్చిందో లేదో చూసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలా అంతే నీట్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఆ యూట్యూబ్ బటన్ బయటకు వెళ్ళిపోయాక ఆ వీడియో అక్కడ కాపీ లేయర్ మీద నొక్కి టెస్ట్ మీద నొక్కి మీ ఛానల్ నేమ్ ఎంటర్ చేసేయండి. నా ఛానల్ నేమ్ తరుణ్ ఎడిట్స్ కదా, తరుణ్ ఎడిట్స్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే నొక్కుతున్నాను. ఓకే నొక్కి ఇక్కడ కొంచెం పెద్దది చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సిజర్ ఇక్కడ వైట్ కలర్ అయితే ఉంది. ఆ వైట్ కలర్ మీద నొక్కి ఇక్కడ ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఆ పక్కన ఆప్షన్స్లోనే ఇక్కడ ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాటిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ B1 అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో అయితే పెట్టుకొని దీన్ని వీడియోలో ఎంత ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసేసుకోండి. మిగతా అన్నిటిని కట్ చేసేసుకుని ఒకసారి వీడియో మళ్ళీ ప్లే చేసుకుని అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఇలాగైతే వస్తుంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్స్క్రైబ్ బటన్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు లేయర్ మీదకు మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో తయారు చేయకముందు ఒక గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్ ఏం చేశానంటే కొంచెం ఫాస్ట్ మోషన్లో కన్వర్ట్ అయితే చేశాను. ఫాస్ట్ మోషన్లో కన్వర్ట్ చేసుకుని ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకున్నాను.
సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇక్కడైతే పడేసుకుందాం. ఒకసారి వీడియో ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే దీన్ని అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫాస్ట్ మోషన్లో కన్వర్ట్ చేశాను కాబట్టి బాగున్నది, లేకపోతే కనుక వీడియో ఇంట్రో చాలా పెద్ద అయిపోద్ది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని ప్లే చేసుకొని చూసుకోండి ఎంత నీట్గా వస్తుందో. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతే నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మంచి మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి. నేను కింద సాంగ్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఈ మ్యూజిక్ అనేది వస్తుంది. ఒకసారి ఆ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే యాడ్ చేయండి. ఒకసారి ప్లే చేసుకుని చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ సాయి కృష్ణ బ్రో లాగే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోని కూడా, ఈ మ్యూజిక్ని కూడా మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేద్దాం. కట్ చేసి దీన్ని ఎలాగ ఎక్స్పోర్టింగ్ చేయాలంటే ఇక్కడ యారో సింబల్ మీద నొక్కండి. మీకు ఇష్టం వచ్చిన రేటింగ్లో అయితే పెట్టుకుని ఎక్స్పోర్టింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ మీద నొక్కితే కనుక ఎక్స్పోర్టింగ్ అనేది అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఎంతో ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.